జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో భక్తి భారతీయ సంస్కృతి సౌరభంతో శ్రీరామచరితము సైకథా శిల్ప ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ కళాకారుడు వరప్రసాద్ తన అద్భుత ప్రతిభతో ఇసుకతో శ్రీరాముని దివ్య గాథలను సజీవంగా ఆవిష్కరించగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు శిరీష, శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో శ్రీరాముని జీవితం, ధర్మపాలన, ఆదర్శాలు వంటి అంశాలను కళాత్మకంగా ప్రతిబింబిస్తూ భక్తి భావాన్ని రేకెత్తిస్తున్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రజలకు చేరవేయడంలో ఈ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోంది. మార్చి 27 నుండి మే 15 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ శ్రీరాముని కీర్తిని స్మరిస్తున్నారు. నిర్వాహకులు అందరూ వచ్చి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. కోరకండి. మన సనాతన బంధువులందరికీ ఒక కొత్త రూపంలో ఆధ్యాత్మిక వైభవాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతో, అంటే సైకతంతో నిర్మించిన మన రామాయణం ఒక 30 సెకండ్స్లో రామాయణం మొత్తం ఒక ఘట్టాన్ని చూపించాలని చాలా రోజులుగా నేను అనుకున్నాను. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అద్భుతమైన హనుమాన్ కానీ, రాముల వారు కానీ, సీతమ్మ వారు కానీ చాలా అద్భుతమైన దృశ్యాలను మన బాలాజీ ప్రసాద్ గారు చాలా బాగా ఇక్కడ నిర్మించారు. ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ వచ్చేసి నాకు సపోర్ట్ చేసి ఇక్కడున్న ఈ రామాయణం మన మూలాలని చాలా మంది మర్చిపోతున్నారు. సో ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా ఒక 30 సెకండ్స్లో అర్థమయ్యే విధంగా ఇక్కడ అయితే ఒక ఘట్టాన్ని మేము చూపించాము. ఇది ఇంకా ముందుకి, ఇంకా భవిష్యత్తుకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఒక పర్మనెంట్ ఇక్కడ ఒక మ్యూజియంగా నేను ఏర్పాటు చేయాలి అని ఒక ఉద్దేశంతో సంకల్పం చేసుకున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు వచ్చి కొండగట్టుకి వచ్చి ఇక్కడ వీక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొండగట్టుకు రాగానే ఒక చూడదగ్గ ప్రదేశం అంటూ ఇంతవరకు లేదు. ఇది ఒక చూడదగ్గ ప్రదేశంగా ఇక్కడ స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ నిర్మించాను. కాబట్టి ప్రతి ఒక్క సనాతన బంధువులు నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నమస్తే. సనాతన బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కొండగట్టులో గుట్ట కింద గౌడ సంఘ భవనంలో సైకత రామాయణం అనేసి, కొత్త రామచరితం అనేసి మనమైతే నిర్మించడం జరిగింది. బాలాజీ వరప్రసాద్ గారిచే అద్భుతమైన నిర్మాణం అయితే ఇక్కడ జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ రామచరితం అనేది ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకుని 30 సెకండ్స్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక ఘట్టాన్ని అయితే చూపించడం జరిగింది. ఇది స్థిరంగా పర్మనెంట్గా ఇక్కడ ఒక ప్రదర్శనగా ఉండిపోవాలని నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇలా ఒక కొండగట్టులో ఒక అద్భుతమైన ఎక్కడన్నా చూడదగ్గ ప్రదేశం ఉంది అంటే ఇది ఉండాలి అనేసి నేను కోరుతున్నాను. దీనికి ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రాముడు ఏం చేస్తున్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అను, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సీతమ్మ వారు తెలుసా నీకు? ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇంకా సీతమ్మ, ఇంకా ఇతను ఎవరు చెప్పు? లక్ష్మణుడు.